ఆళ్లగుడ్డకు విచ్చేసిన మన వైఎస్ఆర్ తనయుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన జగనన్నకు నమస్కారం అన్నా. అన్నా ఈ ఆళ్లగడ్డలో ఈ రైతు భరోసా శాంక్షన్ చేయడం మాకు ఎంతో సంతోషకరంగా ఉందన్నా. అన్నా నా పేరు డి గురప్ప, దూదేకుల గురప్ప అన్నా. మా నాన్న పేరు దూదేకుల వెంకటేశ్వర్లు అన్నా. నేను దాదాపు నాకు 7 ఎకరాల పొలం ఉందన్నా. ఒరిమడి చేస్తుండేవాడిని అన్నా. గతంలో ఎన్నో ఇబ్బందులు, గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో సమస్యలకు గురైనానన్నా. మన ప్రభుత్వం వచ్చాక మొదటి సంవత్సరం అన్నా 13,500 రూపాయలన్నా. ఆశ్చర్యాల అన్న బటన్ నొక్కాడు, నా అకౌంట్ లో పడిందన్నా. కమిటీలు లేవు, రాయేం లేవు, ఓన్లీ అన్న పేశాడు, నా అకౌంట్ లో వచ్చింది. రెండో సంవత్సరం 13,500, మూడో సంవత్సరం 13,500, మళ్ళీ ఈ సంవత్సరం మే నెలలో అన్న 7,500 వేసామన్నా. మాకు మొత్తం కలిపి 48,000. ఇంకొక గంటలో నాకు ఇంకొక 4,000 వస్తుందన్నా. మీరు బటన్ వస్తుతారు, నాకు 4,000 పడుతుంది, 52,000 అవుతుందన్నా. అన్నా ఇంతే కాకుండా నాకు పంట నష్టం వచ్చిందన్నా. మీరు కడప జిల్లాకు వచ్చినారు పంట నష్టం వచ్చిందని. అప్పుడు మా ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, వ్యవసాయ అధికారుల దగ్గరికి పోయి ఉటావుటిన రాత్రి మాట్లాడి మీ దగ్గరకు వచ్చి మా మండలంలో కూడా సమస్య ఉందని చెప్పారన్నా. ఆ రోజన్నా 30,000 రూపాయలన్నా. అక్షరాల 30,000 రూపాయలు నాకు వచ్చిందన్నా. మా భార్య దగ్గరకు పోయి చెల్లు తీసుకొని అన్న బట్టలొత్తాడు, డబ్బులు పడిందంటే మా భార్య అనింది, అబ్బా ఇది జగనన్న దెబ్బ అన్నదన్నా. అన్నా ఇంకొక విషయం అన్నా బాగా అర్థం చేసుకోండి, ప్రజలకు ప్రతి ఒక్కటి చేస్తున్నారన్నా. ఇంకొక విషయం, పంట బీమా ప్రస్తుతానికి ప్రతి ఒక్క రైతు చేసుకోండి. మనకు ఆర్బీకే కేంద్రాలు పెట్టింది మన కోసం, మన రైతుల కోసం. ప్రతి ఒక్క రైతు ఈ కేవైసీ చేయించుకోండి, పంట బీమా చేయించుకోండి. ఎందువల్లంటే గతంలో నేను ఒక రైతును 20 సంవత్సరాల నుంచి చేస్తున్నా. సిరివెల్ల మండలానికి మందు మూటలకు నేను వెళ్ళడం జరిగింది. ఆ రోజు పొజిషన్ లో పోలీసులు ఉండి అక్కడ ఖర్చీపేసి లేకుంటే చెప్పులు వదిలి అలాంటి పొజిషన్ చేసి క్యూలో నిలబడి డిఏపి బస్తాలు తెచ్చుకున్నానా. ఆ రోజు ఎంతో ఇబ్బంది పడేవన్నా. ఈ రోజు మన గ్రామంలో రైతు భరోసా కేంద్రం 21,50,000 రూపాయలతో మన గోటబడిలో గుడి మాదిరి నిర్ణయించాడన్నా. ఆ పరిస్థితి ఈ రైతు భరోసా మన గ్రామానికి రావడం మనకెంతో సంతోషకరం. అలాంటి పరిస్థితి లేకుండా రైతు భరోసాలో మన మందుమూటలు ఎత్తుకోవడం, చేడికి పోయి చల్లుకోవడం, ఖర్చులు లేవు, ఏం లేవు. ఈ కేవైసీ ఇక్కడే, మందులు ఇక్కడే, ఫర్టిలైజర్ ఇక్కడే. అందుకని ప్రతి ఒక్క రైతు అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు ఇప్పుడు కూడా ఈ కేవైసీ ప్రతి ఒక్కరు చేసుకోండి, పంట బీమా చేసుకోండి. అన్న ఉన్నాడు, మనకు ఒత్తుతాడు, నష్టపరిహారం జరిగితే మన అకౌంట్లో డబ్బులు పడుతుంది. అది జగనన్న, మన జగనన్న. ఇంకొక విషయం అన్నా, మా కోటపాడులో సిహెచ్ఎస్ గ్రూపు తరఫున ట్రాక్టర్ తీసుకున్నామన్నా. 2 టిల్లర్లు, ఒక కంకుల మిషన్ తీసుకున్నా 13,50,000 రూపాయలతో. మీరు వేశారన్నా 5,40,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చారన్నా మీరు. ఆ సబ్సిడీతో గ్రామంలో టిల్లర్ కొట్టాలంటే, డమ్ము చేయాలంటే దాదాపు 1,000 రూపాయల నుంచి 1,500 వరకు తీసుకునేవారు. ఇప్పుడు అక్షరాల 1,500 తీసుకుంటారు. మనము ఆ గ్రూపు తరఫున తీసుకున్న తర్వాత మనము గ్రామ ప్రజలకు 50 నుంచి 100 మంది సభ్యులకు మేము 800 నుంచి 1,000 రూపాయలకే, అది మన జగనన్న సబ్సిడీ ఇచ్చినందుకే మన ప్రజలకందరికీ ఇస్తున్నాం. ఈ అన్న ఇంకొక విషయం అన్నా, ఈ గ్రూపులు దాదాపు కోటవాడలో 815 మంది రైతులు ఉన్నారన్నా. ఇంకొకటి అవకాశం ఉంటే ఈ గ్రూపు తరఫున గ్రామాలకు ఇంకొక ట్రాక్టర్ ఇస్తే జనాలకు బాగుంటుందన్నా. ఎందుకంటే మీరు ఇస్తున్నారు కాబట్టి మేము అడుగుతున్నామన్నా. మీరు మా పక్షాన ఉన్నారన్నా, మన రైతుల పక్షాన ఉన్నారన్నా. అక్షరాల ఇది మన జగనన్న, మన అన్న, తండ్రికి తగ్గ తనయుడు మన జగన్మోహన్ రెడ్డి అన్నా, జగనన్న. అలాగేనా మా అమ్మకు ఆపరేషన్ చేయించామన్నా. దాదాపు క్యాన్సర్ గా 1,00,000 రూపాయలు అయిందన్నా. ఆ రోజు 1,00,000 రూపాయలంటే ఎట్లో ఇబ్బంది పడి పెట్టుకున్నాను. దాంట్లో సీఎం రిలీఫ్ ఫండ్ లో మీకు అప్లై చేశానన్నా. మీరు ఇచ్చారు నాకు 60,000 రూపాయలన్నా. అమ్మ అన్నది, ఒరే కొడుకుగా బాధ్యత నువ్వు తీసుకోవాలి కదరా. ఈ బాధ్యత
అన్నగా మన జగనన్న తీసుకున్నాడు అని సంతోషపడిందన్నా. మా కుటుంబ సభ్యుని అన్నా, నువ్వు మా అన్నవన్నా. ఈ రోజు ఈ విధంగా మన రైతు ధైర్యంగా మాట్లాడుతున్నాడంటే అది జగనన్న ఇచ్చిన భిక్షే. రైతులకు ప్రతి ఒక్కరికి ఏ విషయం వెలిస్తే రైతులకు బాగా చేస్తున్నాడన్నా. అన్నా నాన్న కూడా ఇన్పుట్ సబ్సిడీ 30,000 రూపాయలు పడిందన్నా, తీసుకున్నాము, పంటకు పెట్టుకున్నాము, ఆదాయపడామన్నా. తల్లులు పిల్లలందరూ సంతోషంగా ఉన్నామన్నా. అది మన జగనన్న చేసే సహాయం అన్నా. ప్రజలారా బాగా అర్థం చేసుకోండి, ప్రతి ఒక్కరూ బాగా అర్థం చేసుకొని మన జగనన్నను 175 to 175 మనమే, మన రైతులే, మన అక్క చెల్లెలే, మన వాళ్ళే, మనం వేస్తే ఎవరు ఆపరు, ఏమి జరగదు అన్నదే ఇది అన్నదే. జై జగన్, జై జగన్. ఈ అవకాశం ఇచ్చిన వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇంతతో తెలుసుకుంటున్నా. జగనన్న జై జగన్, జై జగన్, జై జగన్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.